వారి వద్ద నుంచి వివిధ అంశాలకు సంబంధించి పత్రాలు సేకరించి వాటన్నింటిపైన సంతకాలు తీసుకుంది. దాదాపు 3 బస్తాల పరిమాణంలో పత్రాలు ఉండగా వాటిని ఢిల్లీకి పంపాలంటూ నీటిపారుదల శాఖకు సూచించింది. 3 బస్తాల ఫైల్స్ ఉన్నాయట. సమయాభావంతో మరికొన్ని విభాగాలతో కమిటీ భేటీ కాలేకపోయింది. అనంతరం సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్ళింది. మేడిగడ్డపై రికార్డులు ఇవ్వండి, మేడిగడ్డ నిర్మాణానికి అనుసరించిన పద్ధతులు, బోర్వెల్ డేటా ఎలా తీశారు, దాన్ని ఎవరు విశ్లేషించారు, పునాదులకు సంబంధించి ఏం పరీక్షలు జరిపారు, ఫలితాలు ఎలా వచ్చాయన్నది ఇంజనీర్లను కమిటీ అడిగినట్టుగా తెలిసింది. ఫలితాల బొక్కన ఆడ అసలు ఏమైనా చేస్తే కదా, వాడు వచ్చిండు ఇడ ఎయ్యిరు అన్నాడు, ఆడ వేసుకుంటూ పోయిరు గంతే. ఉన్న కిందున్న ఇసుకంతా కొట్టుకపోయింది. అది వాళ్ళ ఇంజనీర్లు నేను చేసిన చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినారు కదా, కోర్ డ్రిల్లింగ్ చేయాలా, అణువణువు ఆ భూమి ఏ పరిస్థితిలో ఉంది అన్నది కోర్ మొత్తం లోపల ఉన్న మట్టినంతా బయటికి తీసి ఒక లేయర్ తీసి కోర్ డ్రిల్లింగ్ చేయాలి. అసలు అది చేయడానికి దాదాపు 6 నెలలు ఆ పైన పడుతుందట. చేసిండా? 2016 నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు పలు వివరాలను రికార్డులను అడగడంతో కొందరు ఇంజనీర్లట నీళ్లు నమిలిరట. అప్పుడేమో పైసలు నమిలిర్రు, ఇప్పుడు నీళ్లు నములుతున్నారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో పాటుగా దాటవేసే ధోరణి అవలంబించడంతో చంద్రశేఖర్ అయ్యర్ పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. మేడిగడ్డలో పునాదుల దశ నుంచి వరుసగా పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఓంకార్ సింగ్, రమణారెడ్డి, తిరుపతిరావు, ఎస్సీగా పనిచేసిన ప్రస్తుత ఇన్ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డితో పాటు అప్పటి నుంచి పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లందరినీ కమిటీ ప్రశ్నించింది. తొలుత చీఫ్ ఇంజనీర్గా, ఇటీవల వరకు ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసి కీలకంగా వ్యవహరించిన వెంకటేశ్వర్లు హాజరు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దొంగ, 1 నెంబర్ దొంగ వీడు. డిజైన్లు ఇలా చేయాలని ఎవరు చెప్పారు, అసలు డిజైన్లు ఏంటి, తర్వాత మార్పులను ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, చేశాక ఎవరి అనుమతి తీసుకున్నారు తదితర వివరాలను రాబట్టింది. 2019 నుంచి నిర్వహణ విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో ప్రశ్నించినట్టుగా సమాచారం. బ్యారేజీలు నిర్మించిన ఎల్ఎన్టీ, ఆప్కాన్స్, నవయుగ నిర్మాణ సంస్థలతో చర్చించింది. ఇందులో ఎల్ఎన్టీ ప్రతినిధులతో ఎక్కువ అంశాలపై మాట్లాడినట్టుగా తెలిసింది. నీటి ప్రవాహ వేగం, గేట్ల నుంచి కిందకు నీళ్లు పడినప్పుడు తీవ్రత గురించి ఓ నిర్మాణ సంస్థ ప్రస్తావించగా బ్యారేజీలు ఇలా ఎందుకు అయ్యాయన్న కారణం తెలుసుకోవడం పైన తాము దృష్టి పెట్టామని, ఏం చేయాలన్నది తర్వాత అని కమిటీ చెప్పినట్టు తెలియవచ్చిందట. ఈ మేడిగడ్డ చుట్టే తిరుగుతుందండి. ఎక్కడైనా ఒక మెగా కృష్ణారెడ్డి పేరు ఏమైనా వచ్చిందా? ఎక్కడైనా. ఇప్పుడు ఇదే పేపర్లో నిన్నటి పేపర్ చూడండి మీరు. నిన్నటి దాంట్లో చాలా క్లియర్గా ఇగో ఇంజనీర్లు అంటే ఇటు దొంగ రామగుండం ఈఎన్సీగా పనిచేసిన మేడిగడ్డ పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్కు 2022 మార్చి 31 వరకు గడువు ఇచ్చినట్లు తెలియజేస్తూ 2021 మార్చి 30న రామగుండం ఈఎన్సీ ఎస్సీకి పంపిన మెమో ఇది. ఏమని అయితే 2020 నవంబర్ 11వ తేదీనే నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్కు ఆయనే రాసిన లేఖలో 2020 ఫిబ్రవరి 29 నాటికి పని పూర్తయిందని, ప్రభుత్వం వద్ద ఉన్న బ్యాంకు గ్యారంటీలను ఆ కాంట్రాక్ట్ సంస్థకు వెనక్కు ఇమ్మని సిఫారసు చేయడం గమనార్హం. అంటే ఏ బ్యాంక్ గ్యారంటీలు ఎందుకు పెడతారు? వాడు పని చేయకుండా తప్పించుకొని వెళ్ళిపోతారని బ్యాంక్ గ్యారంటీ షూరిటీలు పెడతారు. వీడి ఇంజనీర్ ఎవడైతే ఉన్న ఈఎన్సీ వెంకటేశ్వర్లే అనుకుంటా, వాడు ఏం చేసిండు? ఆ పనే పూర్తి కాలేదు. పని పూర్తయినట్టుగా ఈఎన్సీ మురళీధర్రావు ఒక లెటర్ రాసి, మురళీధర్రావు కూడా తెలుసు లెటర్ రాయమని చెప్పేది మురళీధర్రావు, ఆ పైన కేసీఆర్. పని పూర్తి కాకముందే లెటర్ రాయించి ఆ షూరిటీలు అవన్నీ వానికి ఇచ్చేసి అట్లా మొత్తం సైడ్ చేసి పడేసినారు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే కేవలం మేడిగడ్డ చుట్టే తిరుగుతుంది ప్రచారం అంతా. మల్లన్న సాగర్ ఎటు బాయ్, కాళేశ్వరం ఎటు బాయ్, మొత్తం ప్రాజెక్టు పంపౌజుల గురించి మాట్లాడుతున్నారా? 17 పంపౌజులు మునిగినాయి. మెగా కృష్ణారెడ్డి లాంటోడు అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీని బౌన్సర్లను పెట్టి దందా చేస్తున్నాడు, అక్కడ ఎవరిని రాణిస్తలేడు. కేవలం 6 మోటార్లు తీసుకొచ్చినారు, ఇంకా 11 మోటార్లు ఇంకా ఫిట్ చేయలేదని అంటున్నారు. మరి దాని మీద చర్చ ఉన్నదా? ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు, బీఆర్ఎస్ మాట్లాడదు, మీడియా కూడా అసలే మాట్లాడదు. ఏమన్నా ఎల్ఎన్టీ ఇంజనీర్లు ఈయనే తిరుగుతుంది బండి.